Welcome to Atheist Britain. I am Dr. Samram, Atheist Center, Vijayawada. I am Pramila, Atheist Center, Vijayawada. ముఖ్యాంశాలు. సంఘంలో నీతి నిలబడాలంటే నాస్తికత్వమే కావాలి. ప్రముఖ నాస్తికులు గోరా. మతం కాదు, సైన్స్ కావాలి. సైన్స్ ప్రాణాలని రక్షిస్తుంది. మసూచి టీకా కనిపెట్టి మానవాళికి మహోపకారం చేసిన ఎడ్వర్డ్ జెన్నర్. రిమోట్ కంట్రోల్తో మైండ్ కంట్రోల్ చేయవచ్చా? డాక్టర్ సమరం. కామన్ సివిల్ కోడ్ సెక్యులరిజం బలపడటానికి అత్యంత అవసరం. నాస్తిక కేంద్రం. యువతరానికి లైంగిక విజ్ఞానాన్ని అందించడంలో అగ్రగామిగా ఉన్న సమరం యూట్యూబ్ ఛానల్స్లోని డాక్టర్ సమరం ఛానల్. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, సంఘంలో నీతి నిలబడాలంటే నాస్తికత్వమే కావాలి అన్న గోరాగారి మాటలను కాస్త వివరించండి. నిజమేనమ్మా, సంఘంలో నీతి నిలబడాలంటే నాస్తికత్వమే కావాలి. ఎందుకంటే ఆస్తికత్వం కూడా నీతికి సంబంధించిన అనేక సూత్రాలు చెప్పిన, ఇన్నేని కాదు. ఎంతవరకు చెప్పిందంటే ఆస్తికత్వం, నువ్వు నీతివంతుడికి ఉండకపోతే నరకానికి పోతావు అంతే. నువ్వు మంచి నీతివంతుడిగా ఉంటే స్వర్గానికి వెళతావు అని ఎన్నో కథలు చెప్పింది. కూడా కథలు కూడా నీతివంతుడు ఎంతో గౌరవింపబడతాడు, స్వర్గానికి వెళతాడు, దేవతల చేత ఆశ్చర్యింపబడతాడు. ఎన్నో నీతి కథలు ఇన్నని కాదు. కానీ ఈనాడు సమాజంలో చూస్తే ఎంతో అవినీతి ఉంది, మోసం ఉంది, దగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు ఇంత నీతి సూత్రాలు, ఇంత నీతి కథలు, ఎన్ని ఆస్తికత్వం చెప్తున్నప్పుడు కూడా ఎందుకని ఇంత మోసం ఉంది, దగా ఉంది, అబద్ధాలు ఇంకా ఎలా మంచినీళ్ళ ప్రాయంగా చెప్పడం. అందరూ అన్ని రకాల వాళ్ళు, పెద్ద వాళ్ళ దగ్గర చిన్నవాళ్ళ దాకా పెరుగుతారు. అంటే ఆస్తికత్వం ఏదో స్వర్గం అని, నరకం అని, మోక్షం అని ఇన్ని గొప్ప గొప్ప పదాలు ఉపయోగించినా సరే వాళ్ళకి అవి పట్టట్లేదు. అంటే ఆస్తికత్వం పెట్టే చెక్ ఎందుకు ఉపయోగపడదు అంటే, ఎందుకంటే అసలు ఆస్తికత్వమే అబద్ధం మీద వచ్చిన సిద్ధాంతం. దేవుడికి అబద్ధం, దేవతలు అబద్ధం, పరలోకం, స్వర్గం, నరకం అబద్ధం, మోక్షం అబద్ధం, పూర్వజన్మ పునర్జన్మ అబద్ధం, అన్ని అబద్ధాలే. ఇన్ని అబద్ధాల మీద ఒక ఆస్తిక సిద్ధాంతాలు, అది ఏ మతం కావచ్చు, ఆ హిందూ మతం కావచ్చు, ముస్లిం మతం కావచ్చు, క్రైస్తవ మతం కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్ని మతాలు కూడా అబద్ధాలతో మొదలయ్యాయి, అబద్ధాలు బేస్ అయినాయి. ఇక ఎక్కడుంటుంది ఇది? నీతి అంటే చెప్పింది చేయడం, చేసింది చెప్పడం, చెప్పిన మాట మీద నిలబడడం, నిజం చెప్పడం. మనకు అందరూ చెప్తారు, నిజమే చెప్పు, నిజం చెప్పు, మోసం చేయకు, దగా చేయకు. చిన్నప్పుడు చెబుతున్నారు, చెప్పనివ్వరు. అబద్ధం ఆడద్దు, నీతిగా ఉండు. చెప్పండి ఎక్కడ? అన్నిట్లో అన్ని చెప్తున్నారు. అయినా ఎక్కడ మన జీవితాంతో ముడిపడినటువంటి ఆ మత సిద్ధాంతాలు అబద్ధాలతో ముడిపడి ఉండబట్టి ఈ నీతి గురించి చెప్పే విషయాలన్నీ అవి నీతి సిద్ధాంతాలు కావచ్చు, ప్రబోధనలు కావచ్చు, లేకపోతే కథలు కావచ్చు, అన్నీ కూడా తుస్సుమని తేలిపోతుంది. ఎందుకని? అబద్ధం నిత్య జీవితంలో ఎక్కడ కూడా దానికి లేదు. అసలు వాడే అబద్ధం చెప్తే కిందవాడు అబద్ధాలు చెప్పుకుంటాడా? అలాగే మతమే అబద్ధాలతో ఉన్నట్లయితే మామూలు మనిషి అబద్ధాలు ఎక్కడ నమ్ముతాడు? అబద్ధాలు నిజాలుగా ఎలా తీసుకుంటాడు? అందుకని ఘోరగా చెప్పింది ఏంటి? నీతి అనేది నిలబడాలంటే నాస్తికత్వమే కావాలి. సంఘంలో నీతి నిలబడాలంటే నాస్తికత్వమే కావాలి.
అది ఏ రకంగా చూద్దాం. అసలు ఈ నీతి అనేది ముఖ్యంగా సంఘావసరం. నీకు తెలుసు అసలు నీతి అని దేన్ని అంటాం ఏంటి. మామూలుగా తెలుసు నీతి పాఠాలు నేర్చుకుంటున్నాం. అబద్ధం చెప్పొద్దు, చెడు చేయకు, ఎదుటని ప్రేమించు, ఎవరికి హాని చేయకు, మోసం మాట చెప్పకు, అందరూ చెప్తున్నారు. కానీ అసలు నీతి అనేది ఏమిటి, ఎందుకు సంఘావసరం, ఏ రకంగా అనేది జనాలకు అర్థమైతే కనీసం ఏ వ్యక్తి అయినా సరే వాడి కాన్షియస్ ప్రకారంగా వాడు జాగ్రత్తగా ఉంటాడు. అంచేత ఈ అసలు నీతి అంటే నీతిగా ఉన్నట్లయితే సమాజంలో సామరస్యం ఉంటుంది. ఎందుకు నీతి? సమాజం సామరస్యంగా సుఖంగా ఉండడం కోసం. నీతి అంటే అబద్ధం చెప్పకుండా ఉండడం కోసం సమాజం, మోసం చేయకుండా ఉండడం సమాజం కాదు. సమాజంలో సామరస్యం. నువ్వు నేను చక్కగా హాయిగా మాట్లాడాలి. మరి అబద్ధాలు చెప్తుంటావు, నేను నమ్మను, నువ్వు నన్ను నమ్మవు. ఊరికే డబ్బా కవులు చదువుతున్నాడు, అబద్ధాలు చదువుతున్నాడు అని అనుకుంటాం. ప్రేమ పైకి మాతో మాట్లాడతాం, కానీ ఒట్టి అబద్ధాలు. వాడు వెనకాతలే పోగానే ఒట్టి అబద్ధాలు, చెప్పినన్ని అబద్ధాలే, అన్ని దగా మాటలే, అన్ని మోసం మాటలే అంటారు కదా. ఇక వాళ్ళిద్దరి మధ్య మంచి సంబంధాలు ఎక్కడుంటాయి? కానీ సమాజం చక్కగా ఉండాలంటే ఒకళ్ళు నమ్మాలి, సహకారం ఉండాలి, సామరస్యం ఉండాలి, సుఖం ఉండాలి. అంటే నీతి అనేది ఘోరంగా నిలిపారు. సంఘావసరం. దేనికోసం? సంఘంలో సామరస్యం ఉండడం కోసం, సామరస్యంగా ఉండడం కోసం, సుఖంగా ఉండడం కోసం అని. ఇప్పుడు ఉదాహరణ చెబుతాం. ఆ సుఖం చిన్నగా. ఇప్పుడు ఎలా అంటే అసలు మనిషి నేర్చుకోవాలి విషయం నుంచి. నాకేదో నోటికి రుచిగా ఉందని ఎక్కువ తినేస్తాను. తినేస్తే అజీర్తి చేస్తుంది, కడుపు నొప్పి వస్తుంది, కడుపు వికారం వస్తుంది, వాంతులు అవుతాయి, విరోచనలు అవుతాయి, కడుపుతో చాలా బాధపడతాను. అప్పుడు నేను చేస్తాను, నేను నిన్న అలా తినబట్టి ఇవాళ బాధపడ్డాను, రేపు మళ్ళీ అలా బాధపడకుండా అంటే అలా అతిగా తినకూడదు. రుచిగా ఉంది కదా, తినకూడదు. అంచేది చేస్తాను, మళ్ళీ ఈ రోజున బాగుండడం కోసం, రేపు బాగుండడం కోసం, ఎల్లుండి బాగుండడం కోసం నేనేం చేస్తాను అంటే నా ఆహారం గురించి నేను జాగ్రత్తగా ఉంటాను. అది నా వ్యక్తిగత నీతి. అలాగే సమాజంలో కూడా సామరస్యం, సుఖం ఉండాలంటే అబద్ధం చెప్పకూడదు, మోసం చేయకూడదు, దగా చేయకూడదు. అప్పుడు సామరస్యం ఉంటుంది. లేకపోతే సామరస్యం ఎక్కడి నుంచి వస్తుంది? నేను సామరస్యం ఉన్నప్పుడే నేను చేసే పని నువ్వు సహకరిస్తావు. నేను మోసం చేయకపోతే నా సహకరిస్తావు, నేను దగా చేయకపోతే సహకరిస్తావు, నేను అబద్ధాలు చెప్పితే సహకరిస్తావు. అప్పుడు నా పని హాయిగా జరుగుతుంది. లేదా అనుక్షణం అది జరగదు, ఆ వ్యక్తి నా సహకరించడు, ఈ పని అవుతుందో ఎప్పుడు అనిశ్చిత స్థితి. అసలు నాకు చెప్పలేని ఏది ఎలా ఉంటుందో. కానీ ఎప్పుడైతే నేను నమ్ముతానో డన్ అని అన్నాకు, ఎస్ ఇది చేస్తాడు అని అంటారు. కానీ ఆ డన్ అనేది నువ్వు అబద్ధం చెబితే, నేను అబద్ధాలు చెబితే పేరుకి డన్ అంటావు, చేసావంటావు, చేసేస్తానంటావు, చేయరు. ఎక్కడ సామరస్యం ఎక్కడుంటుంది, సుఖం ఎక్కడుంటుంది? అనుక్షణం మనసులో అశాంతే. అంచేత సమాజంలో సామరస్యం కోసం, సుఖం కోసం నీతి అవసరం. మానవ సంబంధాల్లో చెప్పింది చేయడం, చేసింది చెప్పడం. అంటే మాట మీద నిలబడి ఉండటం. నేను ఇది చేస్తాను, రేపు నీ దగ్గరికి వస్తాను అంటే వస్తాను. రేపు మధ్యాహ్నం 1 గంటకు నీ దగ్గరికి వస్తానంటారు. 1 గంటకి ఎండ బాగా కాస్తుంటుంది. ఎండ బాగా కాస్తూ ఉంటే అబ్బా ఎండ ఉందిలే, వెళ్దాంలే అని కూర్చొని అనుకో, రేపు నన్ను నమ్ముతావు, నువ్వు నమ్మవు. ఇవాళ ఎండని మార్చాడు, వర్షం వస్తే రోజు ఇంకేదో అడ్డు అని చెప్తాడు, కానీ ఆ ఏదో వంక చూపిస్తాడు, వంక. అలా కాకుండా ఎండ అయినా సరే నీ దగ్గర వచ్చానుకో,
నువ్వు నన్ను విశ్వసిస్తావు. నీతికి విశ్వసించడం కావాలి. మాటకి అక్కడ అంచేత నేను ఎండలో రావడానికి నేను కొంత కష్టపడ్డా, కొంత త్యాగం చేసిన అన్న సుఖాన్ని, కానీ మాట మీద నిలకడి కావాలి. అదే గోరగారు చెప్పింది చేయడం, చేసింది చెప్పడం. ఇక్కడ సత్యసంధత, మాట మీద నిలబడడం. ఎప్పుడైతే సమాజంలో వ్యక్తులు అలా ఉంటారో సమాజం అంతా హాయిగా ఉంటుంది. నీ పని హాయిగా అయిపోతుంది, నా పని అయిపోతుంది. నీ అంటే నువ్వు వింటావు, నీ పని నేను వింటాను. ఇప్పుడు అపనమ్మకాల మీద జరుగుతుంది కదా, సమాజం అంతా అపనమ్మకాలే, అంతా దాగావే. రేపు వస్తానంటాడు, రాడు. రేపు ఎందుకు రాలేదే అంటే నాకేదో జ్వరం వచ్చినట్టాడు. మా 4 రోజులు ఏం చెబుతాడు, నా చికెన్ బాక్స్ వచ్చాను అంటాడు. అని అబద్ధాలే. నా ఇల్లు 6 రోజులు వస్తాడు, నాకు తగ్గింది కానీ మా ఆవిడకి వచ్చింది అంటాడు. మళ్ళీ 4 రోజులు అంటే మా ఆవిడకి ఏం చెప్తాడు, రాలేదు. ఇంకోటి మా పిల్లకి వచ్చింది అంటాడు. అంటే అబద్ధాలతో బతిని వారికి విశ్వసించేది ఎక్కడ? చెప్పిన ప్రకారం చేయడం కాదు. సమాజం మాట అబద్ధం చెప్పకూడదు. అంచేత సమాజంలో నీతి నిలబడాలంటే ఇది. అంచేత ఆ నీతి ఈ ఘోరా గారి వారు మానవ సమాజంలో 10 మందితో కలిసి వ్యవహరిస్తూ ఉంటాం. అని ఈ కలయికలో సామరస్యం ఉండాలి, సుఖం ఉండాలంటే నీతి అవసరం. సుఖం కూడా ఉంటుంది, లేకపోతే మరి నమ్మం కదా. అంచేత ఒకటి మాత్రం గుర్తించాలి, సంఘ అవసరాలు మారుతున్న కొద్దీ ఈ నీతి అనేది మారుతూ ఉంటుంది. నీతి ఎలా అంటే, ఒకనప్పుడు సమాజంలో పనులు జరగడం కోసం వర్ణ వ్యవస్థ వచ్చింది. మొట్టమొదటి చాలా కాలం కిందట సమాజంలో ఒక పౌరోహిత్య వర్గం, ఆ రోజు దేవుడిని నమ్ముకుందిగా పౌరోహిత్య వర్గం, చదువుకున్న వాళ్ళలాగా. అలాగే యుద్ధాలు చేయాలి, యుద్ధాలు క్షత్రియులు, వ్యాపారం చేసే వైశ్యులు, తర్వాత మామూలుగా పనిచేసేవాడు, లేబర్ పని చేసేవాడు శూద్రులు అని 4 రకాలుగా అప్పుడు విభజించారు. అప్పుడు కేవలం చదువుకున్నవాడు శూద్రుడు చదువుకుంటే మళ్ళీ బ్రాహ్మణుడు అయిపోతాడు, బ్రాహ్మణుడు చదువుకోపోతే శూద్రుడైపోతాడు. అలా ఉంది అంతే అప్పుడు వ్యవస్థ. యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేస్తే వాడు క్షత్రుడు అవుతాడు, యుద్ధానికి వెళ్ళిపోతే వాడు శూద్రుడైపోతాడు. లేదు వాడు చదువుకున్నాడు, క్షత్రుడు చదువుకున్నాడు, బ్రాహ్మణుడు అవుతాడు. అలా ఉండేది. కానీ అదేంటి అయిపోయింది, చివరికి ఆ వర్ణ వ్యవస్థ అంతా సంకరం అయిపోయింది. చదువుకోపోయిన బ్రాహ్మణుడే, యుద్ధానికి పోయిన క్షత్రుడే, వ్యాపారం చేయపోయిన వైశ్యుడే, ఎంత చదువుకున్నా సూర్యుడే. వాడు ఎంత తిరస్కారాలకు గురి ఉన్నారు. అప్పుడు ఏం చేయాలి మనం? ఈ నీతిని అంత్యదీయాలని. దాన్ని ఎప్పుడైతే మనకి అది నీతిగా పెట్టుకున్నాం, పనులు చేయడం కోసం అది నీతి. కానీ ఎప్పుడు మారిపోయిందో ఆ వ్యవస్థని మార్చేసుకోవాలి. అంచేత సమయం బట్టి, సందర్భం బట్టి, సందర్భం బట్టి వాటిని మార్చుకుంటూ రావాలి. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఈ రకంగా నీతి మారుతాం, కానీ నిజం మాత్రం సత్యమే. సత్యం మాత్రం అది అన్నిటికీ సత్యం కాదు ముఖ్యంగా. అంచేత ఆ సత్యం అది మాత్రం చెప్పకుండా ఉంటుంది. అందుకే సత్యం ఏంటంటాం, దానికి మాట మీద నిలబడటం, అబద్ధం చెప్పడం ఉండటం, చెప్పిందే చేయడం, చేసిందే చెప్పడం, మోసం దగ అవేం లేకుండా ఉండవు. ఇవి ఉన్నట్లయితే అవి మాత్రం ఇప్పుడు సత్యం మాత్రం మారదు. సత్యం అనే సంఘంలో సత్యం అనే స్థిరమైన నీతి. సత్యం ఎందుకు మారుతుంది? చెప్పిన మాట ప్రకారం చేయడం సత్యం, చేయకపోతే అసత్యం. నేను వస్తానని చెప్పి రావడం సత్యం, వస్తానని చెప్పి రాకపోతే అసత్యం. అంచేత సత్యం అనేది ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది. అది నీతిలో ప్రధానమైంది. సత్యం అనేది మాత్రం స్థిరమైంది. కానీ దీని మీద ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు మాది, లేకపోతే కొన్ని ఆచారాలు కానీ సాంప్రదాయాలు కానీ అవన్నీ కూడా మారుతున్న పరిస్థితుల ప్రకారంగా వాటిని మార్చుకోవాలి, వాటిని అలా చేసుకుని రావాలన్నమాట. అంచేత నీతి అనేది మాత్రం ముఖ్యంగా గుర్తు దేనికయ్యా అంటే సామరస్యం కోసం, సుఖం కోసం. దీనికి ఎన్నో రకాల రీతులు ఉంటాయి, పరిస్థితులు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. కానీ వాటిని మనం మార్చుకుంటూ ఉండాలన్నమాట.
సత్యం మాత్రం ఎప్పటికైనా ఒకటి మారదు. సత్యం ఏంటి? చెప్పింది చేయడం, చేసేది చెప్పడం సత్యం. బస్తానికి రావడం లేదు, మోసం చేయకుండా ఉండడం సత్యం. అది నీతి. ఆ సత్యం మాత్రం మారదు. అంచేత మనకు ఏంటి తెలిసిందంటే మానవ సంబంధాల్లో నీతి అనేది సామరస్యం కోసం, సుఖజీవనం కోసం, నైతిక ప్రవర్తన కోసం అత్యంత అవసరం. నీతి అనేది కావాలి. సమాజంలో అందరూ ఒకళ్ళు నమ్మగలగాలి, నమ్మాలి. కానీ ఆస్తికత్వంలో ఇంతకాలంచి అసలు ఆస్తికత్వం దేవుడి అబద్ధం కనుక, స్వర్గం నరకం అబద్ధం కనుక దాని మీద నీతిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ నీతి ఈనాటి వరకు మెరుగు ఇంకా ఎక్కువైపోవడం కారణం ఏంటి? ఇప్పుడు చూస్తే అందరూ ఏమంటారు, అమ్మ బాబోయ్ ఎక్కడ చూసిన దగా, ముందు దగా, వెనక దగా, ఏం చేసిన దగా అంటారు. అంతా దగా అంటారు. సమాజంలో రోజు రోజుకి దగా పెరుగుతుంది. అంటే వాడికి ఏరుగా కూడా నరకం లేదు, ఇంకోటి లేదు, ఏరుగా పనిష్మెంట్ లేదు. వాడు పైగా దేవుడు నువ్వు కోర్టులో పెడతావు, మర్డర్ చేసినాడు కూడా నేను దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకు విషయం ఏం తెలియదు అంటాడు. వాడు పొడిచింది వాడే. దేవుని మీద ప్రమాణం చేసి చెప్తా అంటాడు. అంటే ఈ నీతి ఏముంది అక్కడ? దేవునికి అబద్ధం చెప్పారుస్తుంటే వాడు నమ్మే దేవుడికి. అంటే ఆస్తికత్వంలో నీతి అనేది పూర్తిగా దివాలా తీసింది, దాంట్లో డౌట్ లేదు. అయితే నాస్తికత్వంలో నీతి ఎలా నిలబడుతుంది? అంచేత ఆ చెక్ చేయడం అది నన్ను చెక్ చేస్తావు, నేను నీకు చెక్ చేస్తాను. అక్కడ చెక్ చేయడం ఉంది. నువ్వు అబద్ధం చెప్తే వెంటనే నువ్వు అబద్ధం చెబుతున్నావు అని నువ్వు అంటావు. నువ్వు చెప్తే నేను అంటే నువ్వు అబద్ధం చెబుతున్నావు. ఎక్కడికి? ఎందుకని? ఇక మోక్షాలు, స్వర్గాలు, నరకాలు, దేవుడు లేదు. కానీ సమాజంలో నీతి మాత్రం అవసరమే, సమాజంలో సత్యం మాత్రం అవసరమే, అది మాత్రం అవసరం. దాన్ని ఎవడు నిరాకరించడు. సమాజంలో సహకారం కావాలి, సద్భావం కావాలి కదా. అది లేని మనిషి ఉండలేరు. ఒకళ్ళు మోసం చేసి దగా చేసి చంపేసుకుంటుంటే, అబద్ధాలు చెబుతుంటే అసలు సమాజం ఎక్కుంటే అల్లకల్లోలం అయిపోతుంది. అల్లకల్లోలం సమాజం కాదు, అది మోక అవుతుంది. సమాజం అవుతుంది మోక, ఓ గుంపు. కానీ ఆ మోక సామ్రాజ్యం ఎంతకాలం ఉండదు కదా. ప్రతివాడు అందరూ మోక మనస్తత్వంతో ఉండరు కదా, మోక మనస్తత్వం ఉండరు. అంచేత మనుషులందరూ సామరస్యంగా ఉండాలనుకుంటారు, సుఖంగా ఉండాలనుకుంటారు, స్నేహంగా ఉండాలనుకుంటారు, ప్రేమగా ఉండాలనుకుంటారు. అందుకని అక్కడ ఒకళ్ళనొకళ్ళు నిరంతరం చెక్ చేసుకుంటారు. నాస్తికత్వం అది. అయితే ఇప్పుడు ఆస్తికుల్లో ఉండేది కల్లా అందరూ ఎక్కువ మంది ఆస్తికులే కనుక వాళ్ళందరూ కూడా నేను దేవుడు ఎలా అయితే కోర్టులో నేను దేవుని మీద ప్రమాణం చేసి చెప్తాను, దేవసాక్షి దేవ చేసి అంటాడు వాడు. మామూలుగా కూడా నేను దేవుని ప్రమాణం చేస్తాను, దైవసాక్షి ఒట్టు, దేవుని ఉట్టు అంటాడు. చెప్పేదంతా అబద్ధాలే. ఎందుకని? వాడికి అబద్ధం తెలుసు. అక్కడేం వాడికి వెంటనే పనిష్మెంట్ ఏం లేదు. ఇక్కడ నాస్తికత్వంలో చెక్, వెంటనే రెండువాడు నువ్వు అబద్ధం చెబుతున్నావు. ఎప్పుడైతే నిరంతరం వాడు చెక్ చేస్తుంటావో అంటే నాస్తికత్వంలో వెంటనే చెక్ చేయబడతాడు. కనుక ఒక వ్యక్తి అబద్ధాలు చెప్పేవాడు, మోసంతో దగా చేసి వాడు ఏదో లాభం ఉందన్నప్పుడు 10 మంది వాడు చెక్ చేస్తే వాడికి ఏం చేయలేడు. ప్రతివాడు మోసగాడు కాదు కదా. అంచేత 10 మంది వాడు చెక్ చేస్తుంటే ఆ మోసగాడు కూడా డౌన్ అయిపోతాడు. అంటే నాస్తికత్వంలో ఎప్పుడైతే నాస్తికత్వం వస్తుందో, ఎక్కువ నాస్తిక చైతన్యం వస్తుందో, ఎప్పుడైతే దేవుని మీద నమ్మకం పోతుందో, ఎప్పుడైతే స్వర్గం నరకం మీద నమ్మకం పోతుందో, ఎప్పుడు ఈ దేవతలు వీటి మీద నమ్మకాలు పోతాయో అప్పుడు నీకు సమాజంలో సరైన నీతి వస్తుంది. అప్పుడు ఈ నీతి నిలబడుతుంది. అంటే నీతి నిలబడాలంటే, సమాజంలో నీతి నిలబడాలంటే సమాజంలో
నాస్తిక చైతన్యం కావాలి. అప్పుడే నైతిక విలువలు నిలుస్తాయి. అది ఘోరంగా చెప్పారు. అంతే సమాజం చక్కగా కాంటే అది అంటే నీతి అనేది సంఘావసరం. ఇందులో డౌట్ లేదు. అందరు నీతివంతులు అంటే హాయిగా ఉంటుంది. ఇప్పుడు కొన్ని చోట్ల చూస్తాం, అందరూ చక్కగా మాట మీద ఉంటారు, చెప్పిన మాట చేస్తుంటారు. కొంతమంది ఏముండదు, అంత ఖయాస్. అలా కాదు, మాట కట్టుబడి ఉండాలి. ఆ కట్టుబడి ఉండేదే నాస్తికత్వం. ఆ నాస్తికత్వంలో వెళ్ళమంటారు, పక్క వ్యక్తే వాడిని చెక్ చేస్తాడు. పక్క వ్యక్తే వాడు చేయకపోతే ఇంకోటి చేస్తాడు అంతే. వాడు దాంతో వాడు కట్టడి చేయబడతాడు అన్నమాట. అంచేత కావాలి అని ఘోరగా చెప్పింది ఏంటి? సంఘంలో నీతి నిలబడాలంటే నాస్తికత్వమే రావాలి. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రేమిల అమ్మవారు, పెద్దమ్మవారు అనేది ప్రచారం. పెద్దమ్మవారు అంటే మసూచికం. ఒకనొకప్పుడు ఈ మసూచికం వ్యాధి వచ్చి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది చనిపోయారు. మన భారతదేశంలోనే లక్షలాది మంది చనిపోయారు. భారతదేశంలో చనిపోయారు. అది వచ్చే తెలుసు. మసూచి అంత వచ్చి ముఖం మీద మసూచి మా జీవితాన్ని ముఖం మీద మచ్చలుండే, ఒళ్ళంతా మచ్చలుండే. ఇప్పుడు మసూచికం వ్యాధి పూర్తిగా పోయింది. ఎలా పోయింది? మసూచికం టీకా వల్ల పోయింది. అమ్మవారి వల్ల పోయిందా? అంతవరకు ఈ మసూచికం టీకా రానంతవరకు అమ్మవారికి మన మీద కోపం వచ్చింది. అమ్మవారికి మనం బలులు ఇవ్వాలి, జాతరలు చేయాలని చెప్పేసి అనేక శతాబ్దాల పాటు అమ్మవారికి నూకాలమ్మ కావచ్చు, ఇంకో అమ్మ అంకాళమ్మ కావచ్చు, ఇంకో అమ్మగారు కావచ్చు, వాళ్ళకి జంతు బలు ఇచ్చి, కోళ్ళ బలు ఇచ్చి ఎంత చేశారో ఆయన తగ్గిందా? తగ్గలే, ప్రేమ లేదు. కానీ అమ్మవారికి మనం ఎంత చేసినా శాంతించట్లేదు. దానికి మన మీద చాలా కోపం వచ్చేసింది. ఆవిడ శాంతించాలి, శాంతింపజేయాలి అన్నట్లు చేస్తున్నారు. కానీ ఎడ్వర్డ్ జెన్నర్ అని ఆయన మసూచికం టీకా కనిపెట్టారు. ఈయన ఎడ్వర్డ్ జెన్నరు 1749లో ఇంగ్లాండ్ దేశంలో గ్లాచెస్టర్లో జన్మించారు. ఆయన జన్మించి 1749లో జన్మించి 1823లో మరణించారు. ఈ ఎడ్వర్డ్ జెన్నర్ ఆయన ఇది చూశాడు, మసూచికం ఏమిటి, ఎలాగ చేయాలి. ఈయనేమో వైద్య విద్య అభ్యసించారు. ఇంత డాక్టర్ని అయి ఉండి కూడా నేను మసూచికం వ్యాధిని ఎందుకు అదుపు చేయడం చేత కావట్లేదు నాకు. ఈ మరణాలు ఎలాగ లక్షలాది మంది కళ్ళము చనిపోతున్నారు, లేకపోతే వాళ్ళకి అంధత్వం వచ్చేస్తోంది, నానా బాధపడిపోతున్నారు అనుకున్నాడు. ఆయన దాని తెగ ఆలోచించినప్పుడు ఒక రోజున వాళ్ళ పాలమ్మాయి వచ్చి, పాలు పోసే అమ్మాయి వచ్చి అందట, సార్ నాకు మసూచికం రాదు, పాలు నాకు రాదన్నాడు. ఏంటన్నట్ట? ఎందుకంటే నేను పాలు పిండే ఆవుకి మసూచికం వచ్చింది, నా చేతికి గాయం ఉంది, నేను పాలు పిండుతుంటే దాని పొదుగు దగ్గర ఉన్నట్టే మసూచికం సంబంధించినది రసి నా పుండి కంటింది. నాకెందుకు వస్తుంది? ఇంకా ఆ మసూచికం నాలో ఉందిగా, ఇంక రాదు. అది పాపం ఏం తెలియదు దానికి. ఆ పాల పొదుగు దగ్గర వంటి మసూచికం ఇది నా పొదుగు కంటింది. అందుకని ఈ మసూచికం మనుషులకే కాదు, పశువులకు వస్తుంది, ఆవులకి అన్నిటికి వస్తుంది. అంచేత ఆ ఆవుకి వచ్చింది కనుక, నాకు అంటింది కనుక, ఓహో ఈ అమ్మాయి చెప్పినాడు ఏదో అర్థం ఉంది మనకి. అమ్మాయి ఏదో మామూలుగా చేసాలమ్మకి చెప్పేసింది, నాకేం రాజలేదు దబాయింపు చేసింది, ఏంట్రా అనుకుని ఆలోచన పెట్టాడు. ఆలోచన పెట్టి అయితే మసూచికం క్రిమిని మన శరీరంలోకి ఎక్కించుకుంటే మనకి రాకుండా ఉండే అవకాశం ఉంది కదా అనుకున్నాడు. ఆ మసూచికం మన శరీరంలోకి వస్తే మనకి దానికి యాంటీబాడీస్ తయారవుతాయి.
వ్యాధిని ఎదుర్కొనే రక్షణ కణాలు డెవలప్ అవుతాయి. అలా ఎందుకు చేసి చూడకూడదు అనుకున్నాడు. అలా చేద్దాం అనుకున్నాడు. ఎవరు చేసుకుంటారు? ఎవరిని మసూసికి నీ సినిమా ఎక్కిస్తాను ఊరుకుంటారండి. ఆయన చివరికి వాళ్ళ అబ్బాయి మీదే ఒక ఆవు దూడకి మసూచికం వస్తే ఆవు దూడలోనే మసూచికంకి సంబంధించిన రసిని తీసుకుని వాళ్ళ అబ్బాయికి టీకా కింద ఇచ్చాడు. టీకా వేస్తే మంచి ప్రొటెక్షన్ వచ్చింది. వచ్చే అది అబ్బాయికి రక్షణ చేయకుండా యాంటీబయాటిక్ తయారయ్యాయి. అతను పరీక్ష చేశాడు. డాక్టర్ కదా, మసూచికానికి నిరోధించేటి కణాలు అతని శరీరంలో డెవలప్ అయ్యాయి. అంటే ఇతనికి రాదు అని తెలుసుకున్నాడు. అలాగే కొంతమంది ఇచ్చాడు. ఇచ్చాక ఈ మొత్తం ఈ పరిశోధన పత్రం తయారు చేసి రాయల్ సొసైటీ వాళ్ళకి సమర్పించాడు. సమర్పిస్తే వాళ్ళు తోసి పక్కనవారు. ఏంట్రా వీడు మా సూచన క్రిములు తీసి ఇంకొకరికి ఎక్కిస్తే రాదంటాడేంటి అని అసలు లెక్క చేయడం వెళ్ళేశాడు. కానీ లెక్క చేయకుండా మసూచి తయారు చేశాడు. తయారు చేసి ఎట్లన్నా జబ్బు చచ్చిపోతారు కదా, అందుకని మీరు చేయించుకోండి చెప్తే ఆ డాక్టర్ చెబుతున్నాడు మనం మసూచిక రాదని చెబుతున్నాడు, చూద్దాం మసూచి రాకుండా ఉంటుంది లేదో అని చెప్పి 1,00,000 మందికి ఇచ్చాడు ఇంజక్షన్. మసూచిని తయారు చేసి 1,00,000 మందికి ఇచ్చాడు. ఇస్తే ఇంకా చూడు, ఇక మత గురువులందరూ అగ్గి మీద గుగ్గిలైపోయారు. గుగ్గిలైపోయి అసలు ఇది ఇవ్వడం పెడితే ఎవరికి అవి ఇచ్చి పుచ్చుకున్న ఎవరికి మసూచిగా రావట్లా. చాలా ఎవరికి రాబోతుంది ఏమిటి ఇది ఏంటని అక్కడి నుంచి ఇంకా దాంతో వాళ్ళకి ఇంకా చాలా మనిషికి ఆవులోని మసూచపు క్రిములు ఎక్కిస్తే మనిషి పశువు అయిపోతాడు. చూడు ఎలా అనిపించాను, భయపడ్డమాట. ఆవులాగా అరుస్తాడు, ఎద్దులాగా మనిషికి కొమ్ములు వస్తాయని కట్టుకథలు ప్రచారం చేశారు. అంటే ఒక సైన్స్ సంబంధించిన చేస్తున్న మనుషులు ముందు ఈ మతపరమైన వ్యక్తులు యాక్సెప్ట్ చేయలేరు. ఆవులాగా అరుస్తాడు, ఎద్దులాగా కొమ్ములు వస్తాయి అని భయపెట్టారు. అలాగే క్రైస్తవ మత గురులు అయితే క్యాన్సర్ జన్నర్ని దుమ్మెత్తిపోశారు. పాపం చేసిన మనిషిని శిక్షించడానికి దేవుడు మసూచికం వ్యాధిని పంపుతాడు. దేవుడు విధించే శిక్ష నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. జన్నర్ని దైవధిక్కారం అని మతగురు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇదంతా దేవుడు విధించిన శిక్ష. ఈ మనుషులు చేసిన పాపాలకి దేవుడు విధించిన శిక్ష. ఈ శిక్షని కాదన్నానికి నువ్వెవడు మానవమాత్రుడివి, నువ్వు ధిక్కారం చేస్తున్నావు, దానికి అనుభవిస్తావు నువ్వు అంటూ ఆ క్రైస్తవ మత గురువులు అతను చాలా దిగబెట్టారు. ఆయన చేయలేదు. కానీ అతను టీకాలు ఎప్పుడైతే 1,00,000 మందికి వేశాడో వాళ్ళు ఒకరికి మరలా సూచన రాకపోతే మసూచి టీకా పనిచేస్తుంది. అంచేత ఏం చేశాడు అతను, మసూచికం వచ్చిన ఆవు దూడల నుంచి దాంట్లోంచి క్రిములు తీసుకుని టీకాలా తయారు చేసి ఆ క్రిముల్ని ఎక్కించాడు. టీకాలాగా ఎక్కిస్తే అంటే ఒక మంచి పని చేయాలంటే అది వెంటనే ఒక మతం నుంచి ఎలా వస్తాడు. ఇది దేవుడు మనిషిని శిక్షించడానికి, పాపులను శిక్షించుట కొరకు. మనుషులందరూ పాపులందరూ పాపం చేయబట్టే మనిషి పుట్టారంటారు క్రైస్తవులు. పాపం చేయబట్టే మనిషి పుట్టామని. అంచేత పాపులు శిక్షించుటకు దేవుడు మరి ప్రభు ఎక్కడే వాడేంటి రాక్షసుడు, వాడు ప్రభువా ఏంటి వాడు అలా చేసి ప్రభు అవుతాడమ్మా, శిష్యుసి అవుతాడు. కానీ చివరికి అతను చేసే ప్రయోగాల వల్ల ప్రపంచం అంతా ఇదే. అంచేత దానికి ఎడ్వర్డ్ జెన్నర్ ఏమన్నాడు, మతం కాదు సైన్స్ కావాలి అని గట్టిగా నిర్ణయించాడు. మతం కాదు సైన్స్ కావాలి, సైన్స్ ప్రాణాలను రక్షిస్తుంది. కరెక్టే కదా.
మతం కాదు, సైన్స్ కావాలి. ఆ సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ టెంపర్ లేకపోతే సమాజం ఇంత మౌఢ్యంలో ఉంది. ఎడ్వర్డ్ జెన్నర్ చేసే మతం ఆల్మోస్ట్ అందరూ కూడా, సైంటిస్టులు అందరూ కూడా ఇలాగే మత గురించి సోకటిస్తున్నాడు. దాన్ని ప్రశ్నించు ఎందుకు, ఏమిటి, ఎలా. ఇంతే. సోకటి చెప్పి నీకేం లేదు. నువ్వు గుడ్డిగా దేన్ని నమ్మకు. ప్రతిదీ దైవ సృష్టి అంటే నమ్మకు. ఎందుకు 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 అని ప్రశ్నించు. ఏమిటి ఏమిటి అని ప్రశ్నించు. ఎలా ఎలా అని అడుగు. ఇంతే. సోకటి మూడే పదాలు. ఎందుకు, ఏమిటి, ఎలా. ఈ 3 నుంచి నువ్వు జాబు రాబట్టు. సరే, నిజం రాబట్టు. అంతే అని చెప్తే చివరి సోక్రటీస్కి విషం ఇచ్చి చంపారు. అంతయ్య గెలీలియోని మరి టెలిస్కోప్లు చూపించి భూమికే కాదు చంద్రుళ్ళు, తక్కిన గ్రహాలకు చంద్రుళ్ళు ఉన్నారు, చాలా చంద్రుళ్ళు ఉన్నారు, మరి ఈ సూర్యగోళంలో చాలా చంద్రుళ్ళు చూపిస్తే అతనంతానేమో చైతాన్ మనిషి అని చెప్పి అతన్ని యావజస్సు చేసి జైల్లో పడేశారు. మతం ఎప్పుడు కూడా నిజానికి వ్యతిరేకం, గుర్తించాలి. మతం ఎప్పుడు సత్యానికి వ్యతిరేకం, అసత్యానికి ప్రతినిధి. నిజమే, దేవుడు ఒక అసత్యం, అసత్యానికి ప్రతినిధి మతం. ఆరగానే ఎడ్వర్డ్ జెన్నర్ మరి ఈ రోజున మన అందరం అసలు మసూచుకం అనేది లేకుండా పోయింది. స్మాల్ పాక్స్ అని లేకుండా పోయింది. మచ్చు కూడా ఈ భూమండలంలో మసూచుకం లేకుండా పోయింది. దీనివల్ల ఎడ్వర్డ్ జెన్నర్ చేసిన దానివల్ల ఎన్నన్నా పట్టించుకోకుండా వాళ్ళు నిలబడ్డారు. అది కావాలి మనిషి అన్న వాళ్ళకి. ఆ పట్టుదల, నిజానికి నిలబడాలి. మరి సోక్రటీస్ విషయం వేస్తే నేను చెప్పింది నిజం, నేను ప్రశ్నించమన్నా, తప్పేం చేయాల, ప్రశ్నించమన్నాను అంతే. పేరుది స్పీష్ చెప్పేసి అంచేది. ఇలాగా అందరూ ప్రతివాడు ఇలాగే అయ్యారు. మొత్తం చాలామంది సైంటిస్టులు అందరూ ఈ మత దురహంకారులు, మత గురువుల యొక్క దురహంకారంతో వాళ్ళ ప్రాణాలు. కానీ సైన్స్ ఈజ్ సైన్స్. అంచేది ఏమన్నాడైనా, మతం కాదు సైన్స్ కావాలి, సైన్సే సమాజానికి మేలు చేస్తుంది. అంచేదాకా మనం అలాంటి వాళ్ళని నుంచి స్ఫూర్తిని పొందాలి. డాక్టర్ గారు, కొందరు రిమోట్ కంట్రోల్తో మైండ్ కంట్రోల్ చేయవచ్చంటారు కదా, దీని గురించి మీరేమంటారు? ఇదంతా అబద్ధమ్మా. రిమోట్ కంట్రోల్తో మైండ్ కంట్రోల్ చేయడానికి ఉండదు. అతీంద్రియ జ్ఞానం అని, అతీంద్రియ జ్ఞానం అని, అన్నీ హంబక్ మాటలు. రిమోట్ కంట్రోల్తో మైండ్ కంట్రోల్ చేయడం ఏంటి? నువ్వు ఎక్కడో కూర్చుని నా మైండ్ కంట్రోల్ చేస్తావు అంటే పిచ్చోళ్ళు మాటలు. జనరల్గా నా మైండ్ ఎవరో కంట్రోల్ చేస్తున్నారు, నా మైండ్ ఎవరో కంట్రోల్ చేస్తున్నారు అని ఎవడైనా అన్నాడంటే వాడు పిచ్చు. స్కిజోఫ్రెనియా అని ఒక మానసిక వ్యాధి, చాలా కామన్. ఇది చాలా కామన్, ఎంతమందికో ఉంటుంది. స్కిజోఫ్రెనియా వ్యాధి మన మెంటల్ జబ్బులో ఒక ప్రధానమైన జబ్బు అది. వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు మామూలుగా ఉంటారు, నీలాగా నాలాగా ఉంటారు. కానీ వాడు చెప్తాడు, నా మనసులో నేను అనుకుని ఇతనికి ముందే తెలిసిపోతున్నాయి అని గోల పెడతాడు. నేను అనుకున్నవి నేను బయటికి మాట్లాడను, కానీ ముందే తెలిసిపోతున్నాయి, తెలుసుకుంటున్నారు ముందే అంటారు. అలాగే అసలు నేను ఆలోచించేవన్నీ అసలు రిమోట్ కంట్రోల్తో వాళ్ళు తెలుసుకుంటున్నారంటారు. ఎంత ఇదిగా చెప్తారంటే, అసలు తన మైండ్ని కంట్రోల్ చేస్తున్నారని, తాను అనుకున్నట్లుగా ఆలోచించడం లేదని అంటారు. రిమోట్ కంట్రోల్ ఆలోచించడం లేదు, అన్నీ చేసిన రిమోట్ కంట్రోల్తో తన మనసులోని విషయాలన్నీ తెలుసుకుంటున్నారు. తన మనసులోని నువ్వు నా మనసులో నువ్వు తెలుసుకుంటున్నావు అన్నమాట. అలాగా తెలుసుకున్నారని, తను ఏం చెప్పాలనుకుంటున్నారో, ఏం చేయాలనుకుంటున్నాడో ముందే వాళ్ళకి తెలిసిపోతుంది. ఏం చెప్పాలనుకుంటున్నాడో, చేయాలనుకుంటున్నా ముందే చెప్పకుండానే తెలిసిపోతుంది. అంతేకాకుండా ఇతర లోకాల్లో ఉన్నవాడు, ఇతర లోకాల్లో ఉన్నవాళ్ళు తమ రిమోట్ కంట్రోల్తో తను కంట్రోల్ చేస్తున్నారు. నేను మాట్లాడదామనుకుంటున్నా, వెళ్దాం అనుకుంటున్నా, చేద్దాం అనుకునే పని, అరే
వాడు అక్కడ రిమోట్ కంట్రోల్ చేయని రిమోట్ ఎక్కడ ఇతర లోకాల నుంచే, ఎక్కడ కూడా కాదు, ఇతర లోకాల నుంచి నన్ను పని చేయకుండా కంట్రోల్ చేసేస్తున్నారు వాళ్ళు. నాకు ఎవరు శత్రువులు ఉన్నారు అక్కడ, నా శత్రువులు నన్ను అలా కంట్రోల్ చేసేస్తున్నారు. నేను ఏదో చేద్దామని ఈ పని చేద్దామనుకున్నా, ఈ పని చేద్దామనుకుంటే వాళ్ళు ఇతర లోకాల నుంచి నాకు కంట్రోల్ చేసేస్తున్నారు. అసలు వాళ్ళు నన్ను ఏ పని చేయడం లేదు, చేయనివ్వడం వల్ల ఏ పని నేను చేయడం లేదు, ఏది ఆలోచించనివ్వట్లేదు, పని చేయనివ్వట్లేదు, ఆలోచింపనివ్వట్లేదు. నన్ను అసలు పిచ్చోడు చేసే పనికిరాని చేసి పారేస్తున్నారు అంటారు ఇతర లోకాల వాళ్ళు. అక్కడి చేస్తారు వీళ్ళకి, ఏది ఆలోచనలా చేయనివ్వట్లా, పనికిరాని వాళ్ళు చేస్తారు. అసలు ఇంత ఇదిగా నేను చెప్పేది ఏంటంటే దాన్ని డెల్యూషన్ డిజార్డర్ అంటారు. ఈ డెల్యూషన్ డిజార్డర్ అనేది స్కిజోఫ్రెనియా అనేటువంటి మానసిక వ్యాధి. అయితే వాళ్ళు చూడడం పైకి బాగానే ఉంటారు, కొంతమంది పిచ్చోళ్ళు అయిపోతారు అనుకో, పిచ్చోళ్ళు అయిపోయి వాళ్ళ అప్పుడు అది పిచ్చిదని తెలిసిపోతుంది. మామూలుగా నీలాగే నాలా ఉంటారు, కానీ ఈ పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నారు, వీటి నిజం అనుకుంటారు. ఈ దీంట్లో కొంత భలే గొప్పగా ఉంటుంది. కొంతమంది అంటారు వాళ్ళు మామూలు రోడ్డు మీద సార్, నా వెనకాతల కత్తులతో వస్తున్నారు, కటార్లతో వస్తున్నారు, పొడవడానికి వస్తున్నారు, ఎవరు లేడురా, నీకు ఎవరు లేడురా అంటారు. కాదు, చూడండి 10 బరిసెలు, కత్తులు, తుపాకులు పెట్టుకున్న వెనకాతల 10 మంది వస్తున్నారు, నాకు చాలా ఇది భయంగా ఉంది, నాకు వచ్చేస్తున్నారు అంటాడు. ఎవరు లీడర్ పిచ్చోడా నా పిచ్చోడు అంటావా, వాళ్ళు ఉన్నారు చూడు, వెనక చూడు, నేను చూడు, అది చూడు అంటాడు. నువ్వు చూడరా, నేను చూడను, నేను పొడి చేస్తారు వీళ్ళు అంటాడు. లేకపోతే ఇంటికి వెళ్ళిపోయాక అదిగో ఆ బుట్ట కిందాడు, ఆ బీరువా కిందాడు, ఆ తట్ట కిందాడు, ఆ గోడ కథలు ఉన్నారు అని చెప్తాడు. పారనాయిడ్, అది పెర్సిక్యూషన్, ఒకళ్ళు నేరం చేస్తారు. అలాగే కొంతమంది ఇంకా ఇలాగ ఉన్నట్టు ఇది కాకుండా కొంతమంది ఇలా కొంతమంది ఉంటారు మరి విచిత్రంగా అనమాట. డెల్యూషన్ గ్రాండియర్, నేనే దైవాస సంభూతిని అంటాడు, దేవుడు పంపించాడు నన్ను అంటాడు, నేను దేవుని ప్రతినిధి అంటాడు, అసలు దేవునికే ప్రతిరూపం అంటాడు ఒకడు. డెల్యూషన్ గ్రాండియర్ అంటారు. ఇవి మనకు కొంతమంది అలాగే చెప్పుకుంటారు, వాళ్ళు పూజిస్తారు, అన్నీ చేస్తారు. పిచ్చోడు వాడు మాత్రం శుభ్రం పద్మాసం వేసుకుని ఒక దేవుళ్ళ ముద్ర పెట్టి కూర్చుంటాడు. డెల్యూషన్ గ్రాండియర్ అంటారు. ఈ రకంగా రకరకాలైన డెల్యూషన్ డిజార్డర్స్ ఉంటాయి. అలాంటి దాంట్లోనే రిమోట్ కంట్రోల్తో మైండ్ కంట్రోల్ చేయడం కూడా దాంట్లోనే. రిమోట్ కంట్రోల్తో అదే ఇది ఒక జబ్బు మానసం. వీళ్ళకి మందులు ఇస్తే చక్కగా మందులు ఉన్నాయి, బిళ్ళలు ఉన్నాయి, లేదా షాక్ తెరపి కూడా ఇవ్వచ్చు, ఏదైనా సరే కంట్రోల్ అవుతుంది. అంతేకాని రిమోట్ కంట్రోల్తో మైండ్ కంట్రోల్ చేస్తున్నారు అని చెప్తే మాత్రం పిచ్చోడు అని చెప్పండి, మార్కెట్ వేయండి మొదలు. పిచ్చి మాటలోనండి వాడవన్నీ భ్రమలు భ్రంతులు చెప్పండి, అంతేగాని వాళ్ళ మాటలు నమ్మకండి. వాడు మైండ్ చెడినవాడు. కానీ ఈ మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు, రిమోట్తో మైండ్ కంట్రోల్ చేసేవాళ్ళు ఉన్నారు, ఆధ్యాత్మిక చెప్పేవాళ్ళు, దేవుడికి వాళ్ళు చెప్పేవాళ్ళు ఉన్నారు, దేవుడు నా చేతి పలికిస్తా అని చెప్పేవాళ్ళు ఉన్నారు. దేవుడు నా చేతి పలికిస్తా అంటే అబ్బబ్బా కాళ్ళ మీద అన్నాలు పెట్టేస్తారు. దేవుడే పలికిస్తాడు, దేవుడు వాడి చేతి పలికిస్తాడు, అమ్మో నాయను ఆయన కాళ్ళ మీద పడేవాళ్ళు ఉన్నారు. వాడు పిచ్చోడే, వీడు పిచ్చోడు, ఇద్దరు పిచ్చోళ్ళే. ఒక పిచ్చోడికేమో శాసనప్రణాళిక చేస్తాడు, పిచ్చోడేమో పిచ్చోడురా అంటారు. ఏదైనా అంతే పిచ్చే, ఏదైనా మైండ్ పాడైంది, వాడికి చెడింది. ఆ చెడిన వాడికి చికిత్స చేయాలి తప్ప వాడికి ఏది వాడి మాటలు పట్టించుకోవడం కాదు. ఎథీస్ట్ బులెటిన్లో చిన్న విరామం. పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. భారతదేశంలోనే మొట్టమొదటి నాస్తిక కేంద్రాన్ని స్థాపించి నాస్తికత్వాన్ని ఒక చక్కని నిర్మాణాత్మక జీవిత విధానంగా రూపొందించిన గొప్ప వ్యక్తి గోరా కులమతాలకు అతీతుడు కనుక తన పూర్తి పేరులో హిందుత్వ ప్రభావం ఉందని తాను కూడా నూతన సంక్షిప్త నామానికే ఎక్కువగా ఇష్టపడేవారు. గోరా కాలేజీలో ప్రవేశించిన వెంటనే సహాయ నిరాకరణోద్యమం ప్రారంభమైంది.
అప్పటికే జాతీయ భావాలు ఆయనలో చొరబడ్డాయి. తోటి ఉపాధ్యాయ వర్గంలో మంచి మిత్రుడు అని, విద్యార్థుల్లో సమర్థుడైన ఉపాధ్యాయుడు అని పేరు పొందారు. కాకినాడ కాలేజీలో విద్యార్థిగా ఉన్నప్పుడు గోరాగాన్ని ఎక్కువగా ప్రభావితం చేసిన వారు జీవశాస్త్ర ఆచార్యులు శ్రీ ఆర్వి శేషయ్య గారు. గోరా మధురలో ఒక విచిత్రమైన పని చేశారు. తన విషయమైన జీవశాస్త్రంలో సెలక్షన్ పరీక్ష రాసిన అందరినీ పాస్ చేశారు. అంటే అందరికీ పబ్లిక్ పరీక్షలో కూర్చునే అర్హత కల్పించారు. అధ్యాపకునిగా, తత్వవేత్తగా, సంఘ సంస్కర్తగా, విప్లవకారునిగా ఆయనకు ఆయనే సాటి. ఎథిస్ట్ బులెటిన్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, కామన్ సివిల్ కోడ్తో ప్రయోజనం ఏంటంటారు? ప్రేమేల, ఇప్పుడు మనం చూసిన రకరకాల మతపరమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు ముస్లిం సంబంధించిన పెళ్ళిళ్ళు ఒకలా ఉంటాయి, హిందూ సంబంధించిన పెళ్ళిళ్ళు ఒకలా ఉంటాయి, క్రిస్టియన్ పెళ్ళి ఒకలా ఉంటాయి. అలాగే విడాకులు పుచ్చుకోవాలనుకో హిందువుల్లో ఒక రకం ఉంటుంది, తర్వాత క్రిస్టియన్స్లో ఉంటుంది, ముస్లిమ్స్లో తలాక్ అని 3 సార్లు అన్నాడంటే అయిపోయింది. 3 సార్లు ముస్లిమ్స్లో అంటారు వాళ్ళు తలాక్. అది ఉండి ఎవడ ఉండేది మొగుడితో మాకు పెట్టుకుని మత గురి పెట్టుకుని తలాక్ అంటే అయిపోయింది. అలాగే వాళ్ళు రకరకాలంటి విడాకులు సంబంధించి ఉన్నాయి, పెళ్ళిళ్ళకి సంబంధించి ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. ఒక్కొక్క మతాలు ఒక రకంగా. ఇప్పటికీ మన స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయిపోయినా ఇప్పటికీ మన భారతదేశంలో ఇంకా వివిధ మతాలు ఉన్నాయి, యూనిఫామ్. మనం ఒక పక్క సెక్యులర్ స్టేట్ అంటాం. మత ప్రమేయం లేని రాజ్యము. మత ప్రమేయం అందరూ భారతీయులే. అందరు భారతీయులే. మళ్ళీ భారతీయులు హిందూ భారతీయులు, ముస్లిం భారతీయులు, క్రిస్టియన్ భారతీయులు, సిక్కు భారతీయులు, ఇలా భారతీయులు వేరున్నారన్నమాట. అంతే కదా. మరి ఇవన్నీ రకరకాల ఆచారాలు సాంప్రదాయాలు ఉంటాయి. ఆచారం పెట్టుకుంటే పెళ్ళి పండుగలు లేరు, పెళ్లి పనులు ఎవరైతే చేసుకుంటే చేసుకోవచ్చు. కానీ ఆ మనుషుల మధ్య ఒకే విషయం పెళ్లి విషయం, విడాకుల విషయం, ఆస్తుల పంపకాల విషయం ఎంత తేడా ఉంటుంది. చదువుల విషయం, హిందువులు ఆడపిల్లేమో సుఖం చదువుకుంటారు, ముస్లిం ఆడపిల్లలు చదువుకోవడం వీల్లేదంటారు, చదువుకోండి వీల్లేదంటాడు. మరి ఆ రంగా ఈ హిందూ ముస్లిమ్స్ బురకా వేసుకోవాలంటారు, బురకా వేసుకోకపోతే తల పీకేస్తూ ఉంటారు. ఏంటి ఈ రకమైన ఎందుకోసం ఇలాగా? అందుకనే మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 44లో యూనిఫామ్ సివిల్ కోడ్ లేదా యూనిఫామ్ సివిల్ కోడ్ లేదా కామన్ సివిల్ కోడ్ అని ఇచ్చారు. 44 అది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే అది ఒక లా కాదు, యాక్ట్ చేయలేదు. యాక్ట్ తక్కినట్లు యాక్ట్స్ ఉన్నాయి, చట్టాలే, ఈ చట్టం చేయబడాల. కానీ ప్రభుత్వం మన సెక్యులర్ స్టేట్ కనుక ఆ ధోరణిలో చట్టాలు చేయాలి, ఆ ధోరణిలో మన ఆచరణ ఉండాలి, ఆ ధోరణిలో మనకు ఉండాలని చెప్పింది. డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఇండియా చాలా ఉన్నాయి, దాంట్లో రకరకాలు ఇచ్చారు. దాంట్లో ఆర్టికల్ 44 మాత్రం యూనిఫామ్ సివిల్ కోడ్. అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఇట్ ఈస్ విత్ రీప్లేస్ రిలీజియస్ బేస్ సివిల్ లాస్. మతపరమైనటువంటి చట్టాల్లోని అని రకరకాలుగా సింగిల్ రూల్స్ ఆల్ సిటిజన్స్ అందరికీ వేరేగా కాకుండా ముస్లిమ్స్ లా అని ఇప్పుడు పెళ్ళినకు ముస్లింలా, విడాకులనకు హిందువులు విడాకులు వేరు, క్రిస్టియన్స్ వేరు, ముస్లిమ్స్ చాలా వేరువేరుగా కాకుండా అందరికీ ఒకటే రకమైన విడాకులు కావాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా అందరికి సమానంగా ఉండాలి, ఒకటే యూనిఫామ్ ఉండాలి. ఎందుకు తేడా ఉండాలి? ఏంటి ఒకళ్ళు ఎందుకు కొద్దిగా వాళ్ళ అడ్వాంటేజ్ ఉండాలి, ఇంకోళ్ళు ఎందుకు డిప్రైవ్డ్ అవ్వాలి, వాళ్ళకి అవకాశాలు లేకుండా? అందరూ మనుషులే కదా. అయినా ఒక చోట ఆడవాళ్ళకి స్వేచ్ఛ, ఒక చోట ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదు. అంచేత ఆర్టికల్ 44లో యూనిఫామ్ సివిల్ కోడ్ని
రూపొందించి ఆ రంగా అందరికీ సమానమైన ఒకటే రకమైన చట్టం రావాలి. ఇప్పుడు ఎలా అంటే యూనిఫామ్ క్రిమినల్ కోడ్ ఉంది. వాడు హిందువు మర్డర్ చేసినా వాడు ఒకటే రకం శిక్ష, వాడు యావదే శిక్ష పడుతుంది, ఉరి శిక్ష పడుతుంది. ముస్లిం చేసినా అలాగే పడుతుంది. క్రిస్టియన్ చేసినా అది చంపాడంటే మాత్రం క్రిమినల్. ఎవడ మోసం చేస్తే హిందువు అయినా ఒకటే చట్టం, క్రిస్టియన్ ఒక చట్టం, ముస్లిం ఒక చట్టం. అవన్నీ క్రిమినల్ లా అంటాం. క్రిమినల్ లాలో మాత్రం మతపరంగా తేడా ఇవ్వలేదు, అందరికి ఒకటే పెట్టాడు. సివిల్ లా దగ్గరికి వచ్చాడు కల్లా ఆ సివిల్ లాలో అది రిలీజియన్ ప్రకారంగా, కులం ప్రకారంగా, రేస్ ప్రకారంగా, సెక్స్ ప్రకారంగా, కమ్యూనిటీ ప్రకారంగా డిఫరెన్సియేషన్ ఇచ్చారు. వీటి ప్రకారంగా అయితే కులాల వారిగా తేడా ఉంది, మతాల వారిగా తేడా ఉంది, కమ్యూనిటీ వారికి తేడా ఉంది, తెగల వారిగా తేడా ఉంది. ఎందుకు తెగాడ? ఎందుకు అందరూ భారతీయులేగా, అందరూ భారతీయులే అంటున్నాం పక్క. మళ్ళీ భారతీయుల్లోనే వాళ్ళకున్న హక్కులు అధికారాలు ఒక్కొక్కరికి ఒకలాగా ఉంటున్నాయి. ఒక్కొక్కరికి వరకు సుఖం ఉంటుంది, ఇంకొకరికి దాంట్లో దుఃఖం ఉంటుంది. ఏ క్రిమినల్ అందరికి పెట్టిన సివిల్ ఎందుకు పెట్టకూడదు? పెట్టమనే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 44 నిర్దేశించింది. కానీ స్వాతంత్రం 70 సంవత్సరాలైనా ఎప్పటికీ ముస్లిమ్స్ అంటారు మా దానికి సంబంధించిన మతపరమైన దాంట్లో మీరు జాతి వేలు పెడితే ఊకో అంటారు వాళ్ళు. క్రిస్టియన్స్ మాకే మీరు వేలు పడ్డం వీళ్ళు అంటారు, ఇంకోటి అంటారు. ప్రతి వాళ్ళు మాది అక్కడ ఏమవుతుంది? నష్టమైపోయి ఎలా నష్టం చెప్పుకున్నాం. కానీ అందుకనే మనందరం ముఖ్యంగా నాస్తికులు కోరేదంటే కామన్ సివిల్ కోడ్ లేదా యూనిఫామ్ సివిల్ కోడ్. సివిల్ కోడ్ అంటే క్రిమినల్ కోడ్ ఎలా కామన్గా ఉంది. యూనిఫామ్గా సివిల్ కోడ్ అంటే పెళ్ళిళ్ళు, వారసత్వాలు, ఆస్తుల పంపకాలు, విడాకులు, చదువులు, జీవితం సంబంధించి అన్నీ కూడా యూనిఫామ్గా అందరికీ ఒకటే రకమైన అవకాశాలు ఉండాలి. నీ మతం ఉంచుకో, నీ దేవుళ్ళు నమ్మితే నమ్ముకో. మీ ముస్లింస్ అల్లాహ్ నమ్ముకోను, వీళ్ళు క్రిస్టియన్ నమ్ముకోను, వాళ్ళేమో హిందువులేమో బ్రహ్మ మహేశ్వరునికి నమ్ముకోను. కాదు, వాళ్ళ ఇష్టం వాళ్ళకి కాదన్న. నమ్ముకుంటారో మానుకుంటారో మీ దేవుణ్ణి నమ్ముకోలేదు. మీ దాంట్లో ఎవరు ఇదేవాళ్ళ నీ పండుగ నువ్వు చేసుకో, నువ్వు దసరా చేసుకో, వినాయక చవితి చేసుకో, ఇంకోటి చేసుకో. కానీ ఇక్కడ విషయం వచ్చాడు కల్లా అందరికీ సమానంగా ఉండాలి. నీ మత విషయంలో వాడే మీ దైవ నమ్మకంలో వాళ్ళు ఎవడు అది ఇంటర్ఫియర్ అవుతూ ఉంటుందా. కానీ అందరికీ సమానంగా, భారతీయులందరికీ సమానంగా. ఇప్పుడు ఏమిటవుతుంది? హిందువులు లేడీస్ చక్కగా కాలేజీకి వెళ్తారు, చదువుకున్నారు, చక్కగా హాయిగా మామూలుగా వేసుకుని మామూలుగా ఏ బెస్ట్లు కానీ బట్టలు వేసుకొని దుస్తులు వేసుకున్నా శుభ్రం తిరుగుతున్నారు. వీళ్ళు వచ్చాక బురక వేసుకుని అసలు చదువుకోవడం వీల్లేదు. ముస్లిం చదువుకోవడానికి వెళ్ళలేదు. ఆడదానికి చదువు ఎందుకు? అంతే. పిల్లలకి 12 ఏళ్ళకి 13 ఏళ్ళకి పెళ్లి చేసి పారేస్తున్నారు ముస్లిమ్స్లో. మరి దీంట్లో అయితే మన హిందూస్థాన్లో అయితే మన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా అయితే 18 ఏళ్ళు, మగవాడికి 21 ఏళ్ళు ఉండాలి. వాళ్ళు 18 ఏళ్ళు. మరి ముస్లిం పిల్లలు అలా కాదు, వాళ్ళ లెక్క పెళ్ళిళ్ళు 12 ఏళ్ళు చేసుకో, 10 ఏళ్ళు చేసుకో, ఏ వయసు కానీ చేసుకోవచ్చు. చిన్న పిల్లకి 6 ఏళ్ళ పిల్లలు కూడా పెళ్లి చేసుకోవచ్చు ముస్లిమ్స్ దాంట్లో. 6 ఏళ్ళ మీద కూడా పెళ్లి చేస్తూ మరి ఎలా ఉంటుంది ఇంకొక ఆడపిల్లకి? తన పక్కన్న ఆ హిందువుల అమ్మాయి ఏమో చక్కగా చదువుకుంటుంది, చక్కగా పైకి వస్తుంది, ఉద్యోగం చేస్తుంది, హ్యాపీగా ఉంది. ఇక్కడ ఈ అమ్మాయి ఏమో పనికి రాకుండా ఒక 10 ఏళ్ళ అమ్మాయికి పెళ్ళి అయిపోయి అప్పుడే ఒక బందీ అయిపోయిందే. ఏమిటి ఇది? ఆలోచిస్తున్నారు ఎవరన్నాను? అందరు భారతీయులే, అందరూ ఒకచోటే ఉన్నారు. మళ్ళీను ఒకే ప్రాంతంలో, ఒకే పెద్ద పట్టణంలో, ఒకే గ్రామంలో, ఒకే పేటలో ఉంటున్నారు. కానీ పక్కనే ఉన్నాడు ఆ డిఫరెన్స్. ఆ మతపరమైనటువంటి ఆ ఛాందస భావాలు మనుష్యాల కథలు చేస్తున్నాయి. 70 సంవత్సరాలైనా భారతీయ స్వాతంత్ర్యం ఇప్పటికి కూడా యూనిఫామ్ చేరుకొని తెచ్చుకోలేకపోయాం ఇప్పటికీ. అందుకని అందుకోసమని దీన్ని మార్చుకోవాలి. మనకు ఏం చేస్తున్నాం? దీన్ని
ముఖ్యంగా అన్నింటిలో అందరికీ సమానమైన అవకాశాలు కావాలి. చెప్పుకున్నాం కదా మనం ఏంటి ఎన్నింటిలో దేంట్లో కావాలని అలా చేయాలి. ఇప్పుడు ఈ రంగం వస్తే ఏంటి లాభం? యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చాం అనుకున్నాం, అది ప్రేస్ పెట్టానుకున్నాం. పెడితే ఏంటంటే దీనివల్ల ఇది వచ్చేదంటే ఈక్వల్ యాక్ట్ టు ఆల్, అందరికీ ఒకటే చట్టం, అందరికి ఒకటే చట్టం. హిందువులకు ఒకటే చట్టం, ముస్లింకి అదే చట్టం, క్రిస్టియన్కి అదే చట్టం, సిక్కులకి అదే చట్టం, ఇంకోరికి అదే చట్టం. ఎవరికైనా ఒకటే ఒక చట్టం, అది సమానత్వం. మన సెక్యులర్ స్టేట్, అది గుర్తించాలి, అందరికి సమానంగా. అలాగే ఇక మామూలుగా యూనిఫామ్ క్రిమినల్ కొల్లా ఎలా ఉందో ఆ రకమైన అన్నిటిలో కూడా పెళ్ళిళ్ళలో కానీ, చదువులో కానీ, ఉద్యోగాల్లో కానీ, ఆడవాళ్ళ గౌరవాల్లో కానీ అందరిలో సమానంగా ఉంటుందన్నమాట. అలాగే జెండర్ ఈక్వాలిటీ, జెండర్ అందరు మగవాళ్ళు ఆడవాళ్ళు సమానం. ముస్లిమ్స్లో ఒప్పుకోరుగా, ఆడ తక్కువే. ఎందుకు హీనపరచాలి ఆడదాన్ని? ఆ జెండర్ ఈక్వాలిటీ అనేది లేకుండా పోయిందిగా. ఆ జెండర్ ఈక్వాలిటీ వస్తుంది. మరి యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చాకల్లా ఆ జెండర్ ఈక్వాలిటీ అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు సమానంగా చదువుకుంటారు, సమానంగా ఉద్యోగాలు చేసుకుంటారు, సమానంగా ఉంటారు. అలాగే ఇక వాళ్ళకి మీకు మ్యారేజ్ చేసుకోవడాలు, మ్యారేజ్ వయస్సు, అలాగే వివాహం, విడాకులు, ఆస్తులు. ముస్లిమ్స్లో ఆస్తి పంపకాలు ఒకలా ఉంటాయి, క్రిస్టియన్స్ ఆస్తి పంపకాలు ఒకలా ఉంటాయి, హిందువులు ఒకలా ఉంటాయి. ఎందుకంటే అందరికి సమానంగా ఎందుకు ఉండకూడదు? ఆస్తులు వారసత్వంగా వచ్చే ఆస్తులు ఎందుకు డిప్రైవ్ వాళ్ళు లేకున్నాను? అది యూనిఫామ్ సివిల్ కోడ్లో అందరికీ, అప్పుడు అందరూ హ్యాపీగా ఉంటారు. యూనిఫామ్ సివిల్ కోడ్ ఏంటి? అందరూ సమానంగా ఉండాలి, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. ఒక పక్కేమో మన దాంట్లో రాసుకున్న రాజ్యాంగంలో ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని. కానీ ఇక వచ్చాడు గేట్ అయిపోయింది. ఈ మతపరంగా వచ్చాడు కల్లా యూనిఫామ్ సివిల్ కోడ్ లేకపోవడం వల్ల ఆల్ ఆర్ అన్ఈక్వల్ బిఫోర్ లా. ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి, లాభం ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని అంటున్నాం, ఏమీ కాదు. అది పేరుకి ఊరికే మాటలు, కొంతమందికి పరిమితం, కొంతమంది వరకే, కొన్ని విషయాల వరకే అవుతుంది. అంచేత ఆ భారత రాజ్యాంగంలో ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, జస్టిస్ మనం చెప్పుకున్నాం. జస్టిస్ అని మన నాడు పెట్టుకు, ఇది జస్టిసా? మన ప్రియాంబుల్కి వ్యతిరేకంగా మనం ఫ్రీడమ్, జస్టిస్, ఈక్వాలిటీ మన ప్రియాంబుల్లో మొత్తం పెద్ద గొప్పగా చెప్పుకున్నాం. మనం ఈక్వాలిటీ అని పెట్టుకున్నాం, ఫ్రీడమ్ అని పెట్టుకున్నాం, జస్టిస్ అని పెట్టుకున్నాం. ఏది ఈక్వాలిటీ? ఎక్కడ జస్టిస్సు? ఎక్కడుంది జస్టిస్? ప్రశ్నిస్తే ఇవన్నీ బయటపడతాయి. అందుకనే యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలి, యూనిఫామ్ కోడ్ కావాలి, కామన్ లైఫ్ చూస్తేనే అలవుతుందన్నమాట. అంచేత ఈ రంగా చేతి లేదు. ఇంకోటి అంటే ఎప్పుడైతే మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తుందో ఈ లూప్ హోల్స్ చిన్న అన్నీ పోయి అందరికీ సమానంగా ఉంటుంది. పెద్దాల్లో లూప్ హోల్స్ ఉన్నాయి, ఏ చట్టంలో ఆ చట్టంలో లూప్ హోల్స్ ఉన్నాయి, అవన్నీ పోయి అందరికీ సమానంగా ఈక్వల్గా ఉంటుంది. లూప్ హోల్స్ లేకుండా అందరూ సమానంగా ఉంటుంది. అందుకోసం కానీ కొన్ని పార్టీలు, మేజర్ పార్టీలే, మతాలు, పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ముస్లిమ్స్ అయితే మాకొద్దు, యూనిఫామ్ సివిల్ కోడ్ మాకొద్దు, మేము ఇలాగ ఉంటాం, మా మత విషయాలు జోక్యం కల్పించుకుంటూ ఊరుకోం అంటున్నారు. వాళ్ళు బెదిరిస్తున్నారు. ఆ రంగా ఉత్తరాఖండ్లో మాత్రం ఇప్పుడు పెట్టాలి. ఎందుకంటే ఉత్తరాఖండ్ వాళ్ళది ఎక్కువగా, అక్కడ ఎక్కువ మంది ముస్లిమ్స్ లేరు, బీజేపీ ఎక్కువ మంది ఉన్నారు. బీజేపీ మాత్రం వెరీ మేజర్ కమిటెడ్గా ఉంది యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలని. అయితే వాళ్ళది ఏంటంటే ముస్లిమ్స్ ఎక్కడొస్తే అక్కడ దెబ్బ కొట్టాలి వాళ్ళ ఉద్దేశం. అది కాక నిజంగా మనం చెప్పుకునే అంత సెక్యులరిజం అని కానీ ఇంకోటి కాదు, వాళ్ళు ఇంకొక ఉంది. కానీ నిజాయితీగా మాత్రం ఉత్తరాఖండ్లో మాత్రం చట్టం చేయబోతున్నారు. ఉత్తరాఖండ్లో
యూనిఫామ్ సివిల్ కోడ్ ఆ స్టేట్ వరకు యూనిఫామ్ చేయాలని ఉత్తరాఖండ్ చేయాలనుకుంటున్నారు. ఇక ఏంటి అంటే ఇక ఎగ్నిస్ట్గా మాట్లాడేవాళ్ళు అక్కడ మా రైట్, ప్రతి వాళ్ళకి రైట్ ఉంది, ఆ రైట్ కదా ఎగ్నిస్ట్ రైట్ ఆఫ్ ఫ్రీడమ్, మా ఫ్రీడమ్ అది, మరి ఫ్రీడమ్ ఉన్నారు కదా, మా ఫ్రీడమ్ అది, మరి ఫ్రీడమ్ అక్కడ తిప్పి ఇనాక్విటీని తీసిపారేసి లెక్కట్టకుండా మా స్వేచ్ఛకి యూనిఫామ్ సివిల్ కోడ్ అడ్డం తగులుతుంది. అంటే ఆడపిల్లలకి, చిన్న వయసుల ఆడపిల్లల స్వేచ్ఛ, తలాక్ అనేసేసి చేయడం స్వేచ్ఛ, ఏది స్వేచ్ఛ? అలాగే హిందువులు కానీ క్రిస్టియన్స్ స్వేచ్ఛ, వాళ్ళు ఇష్టం చేయడానికి. అందరికీ ఒకటే రకం స్వేచ్ఛ వాళ్ళంతే. స్వేచ్ఛ అని చెప్పేసి నేను నరుకుతాను, నేను చంపుతాను, స్వేచ్ఛ అని అంటే ఒప్పుకుంటామా? అదే గుర్తించండి, స్వేచ్ఛ కరెక్టే. స్వేచ్ఛ అన్నప్పుడు ఆ స్వేచ్ఛ రెండో వాళ్ళకి ఏ విధంగానూ నష్టం కలిగించకుండా ఉండాలి, బాధ కలిగించకుండా ఉండాలి. నా స్వేచ్ఛ అని చెప్పేసి హ్యూమన్ కైండ్లో మానవ సమాజంలో ఒక అసమానతల్ని పెంచి పోషించడం స్వేచ్ఛ కాదు. అందరికీ సమాన అవకాశాలు రావాలి. అంతే నా స్వేచ్ఛ అని చెప్పేసి మా మొగుడు నా పెళ్ళాన్ని కొట్టాను స్వేచ్ఛ అంటే ఒప్పుకుంటావా? మొగుడు అంటే నా పెళ్ళం నేను తాళి కట్టా, నాకు పూర్తి మీద హక్కు ఉంది, నేను కొడతా, తిడతా, నరుకుతా, నా ఇష్టం, నా స్వేచ్ఛ, చంపుతా అని ఒప్పుకుంటారా? అలాగే స్వేచ్ఛ అని అంటున్నారు వీళ్ళు, దాన్ని రక్షించారు, వాళ్ళ స్వేచ్ఛ. అలాగే మన భారతదేశం డైవర్సిటీ, ఏకత్వంలో భిన్నత్వం అంటున్నారు. భారతదేశంలో వివిధ మతాలు ఉన్నాయి, వివిధ జాతులు ఉన్నాయి, వివిధ తెగలు ఉన్నాయి. ఇన్నిట్ల మధ్య ఏకత్వంలో భిన్నత్వం. అంచేది భిన్నత్వం ఇలా ఉండాల్సిందే అని వెళ్తారు. కొన్ని తెగలు ఉన్నాయి, ఆ తెగలతో వాళ్ళ సంస్కృతి ఎలా ఉండే, వాళ్ళు అడవుల్లో పడి ఉంటే గిరిజనులు ఉన్నారు, అరే వాళ్ళు మనుషులే కదా, వాళ్ళ గిరిజనులు వాళ్ళ సంస్కృతిని కాపాడాలని చెప్పి అడవుల్లో ఏ రకమైన అభివృద్ధి లేకుండా ఊరికనే ఆ సంచార జాతుల్లాగా ఉంచేసిన అదేంటి? అది మానవత్వమా? కొండ జాతి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఏం చేయాలి? కొండ జాతి వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు దానికి అలవాటు పోయారు. వాళ్ళ సంస్కృతి అది, వాళ్ళు బయటకు వస్తే వాళ్ళ సంస్కృతి పోతుంది, వాళ్ళ అలంకరణలు పోతాయి, వాళ్ళ నగలు పోతాయి, వాళ్ళ భాష పోతుంది అని చెప్పేసి ఏ రకమైన వైద్య సదుపాయాలు లేకుండా, ఆధునిక సౌకర్యాలు లేకుండా, ఏమీ లేకుండా వాళ్ళని అలాగా అనాగరికులుగా, అనాది మనుషులుగా ఉంచుతాం. అదే స్వేచ్ఛ, అదే స్వాతంత్ర్యం, అదే నాగరికత పెంచడం, అదే దాన్ని చేయడం, కల్చర్ని కాపాడడం, సంస్కృతిని కాపాడడం. అదే అందరికీ. ఒక పక్కేమో మనందరం పట్టణాల్లో ఉండి హాయిగా అనుభవిస్తున్నాం ఆధునిక సౌకర్యాలు, వాళ్ళ అడవుల్లో పండితే వానకి ఎండకి తెగ తడిసి నానా బాధపడుతున్నారు. వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ జాతిని కాపాడాలని చెప్పి అడవుల్లో ఉంచుతారు వాళ్ళని. ఇప్పుడు మాట్లాడితే యూనివర్సిటీల కోసం వచ్చాడు కల్లా తెగల సంస్కృతిని, జాతుల సంస్కృతిని మనం కాపాడాలి. ఎందుకు కాపాడాలి? దేనికోసం కాపాడాలి? మనుషులకు బాధ పెడుతున్న కాపాడమా? ఇప్పుడు మాట్లాడే భాష అదే. వీళ్ళందరూ చాలామంది వాళ్ళ సంస్కృతిని, వాళ్ళన్నీ తరాలుగా యుగాలుగా ఉంది. ఆ మనుషుల్ని, వాళ్ళ జాతిని, వాళ్ళ భాషని, వాళ్ళ అంకాన్ని, ఆ సంస్కారాన్ని, సంస్కృతిని కాపాడాలని చెబుతున్నారు. ఏంటి కాపాడడం? పెద్ద పార్టీలు మాట్లాడుతున్నాయి. ఏమైనా మానవత్వంతో మాట్లాడుతున్న వీళ్ళేమో శుభ్రంగా విమానాలు తిరుగుతున్నారు, రైళ్ళు ఉన్నారు, ఏసీ గదుల్లో ఉంటున్నారు, అన్ని సౌకర్యాలు పొందారు. వాళ్ళు మాత్రం ఒక అడవుల్లో చెట్ల కింద గుడిసెలో బతుకుండాలా, జబ్బులు చస్తూ ఉండాలా, తిండి లేకుండా ఉండాలా? ఏంటిది? చాలా రాంగ్ ఇది. అంచేత యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చేప్పుడే మానవులంతా సుఖంగా ఉంటారు. ఇవే ఆలోచన
ఒట్టి స్వార్థపరులు ఈ మతవాదులందరూ కూడా. ఈ రంగం మాట్లాడే వాళ్ళతో సంస్కృతి కాపాడాలి మాట్లాడే స్వార్థపరులు వాళ్ళ వరకే చూసుకుంటున్నారు, కానీ రెండో వరకు ఆలోచించట్లేదు. అంచేత అది పనికిరాదు. అలాగే మంది సెక్యులర్ స్టేట్, ఈక్వాలిటీ, అందరూ ఈక్వల్గా ఉండాలి. జెండర్ ఈక్వాలిటీ గుర్తించండి. ఆడవాళ్ళు ఈ రోజున ఎంత సఫర్ అవుతున్నారు. ఇంత అంత కాదు, పనికిరాని ఇదే కాదు. విడాకులు తీసుకోవాలండి. చచ్చి చెడి ఒకసారి మొగాడికి అది ముడేయబడింది కనుక, కొంగు ముడేయబడి చెంగు ముడేయబడింది కనుక అది పడి ఉండాలంటే విడాకులు తీసుకొని, లేదు విడాకులు తీసుకొని ఈ లేదంటే ఏంటి, అందరికి సమానంగా ఉండాలి. అన్ని మతాల వాళ్ళకి సమానంగా ఉండాలి విడాకులు అనేది. ఎందుకోసం? ఇప్పుడు సహజీవనం పక్కమో సుప్రీంకోర్టు ఒప్పుకుంటుంది, అది కొంతమందికైనా తక్కువ వాళ్ళకి లేదా? ఎందుకు ఉండకూడదు? మా సహజీవనం చంపేస్తామంటే ఇప్పటికే చంపేస్తారు. కులాంతరాలు చేస్తున్నారు, చంపేస్తున్నారు, ఘోరంగా చంపేస్తున్నారు. తండ్రే కొడుకుని చంపుతున్నారు, తండ్రే కూతురు చంపుతున్నాడు. అంచేత యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే మొదలెడితే ఆ వైపు మన ఆ డైరెక్షన్ ఉంటే మన భారతీయులంతా ఒకటైంది అన్నామో అది నిజం అవుతాం కళ. ఆ కళ నిజం కావాలంటే యూనిఫామ్ సివిల్ కోడ్ కావాల్సిందే. ఈ మతాలు ఏ అవసరంలా, ఒకటే ఒక మతం, మానవ మతం అంతే. ఎందుకు ఇన్ని మతాలు? అసలు ఆల్ ఆర్ హ్యూమన్స్. మతం అనేది మాట తీసేయండి, మానవాళ్ళంతా ఒకటే. మతం అంటే ఒక సిద్ధాంతంగా అంటారు కొంతమంది. మతం ఆర్గనైజ్ మానవాళ్ళంతా మానవ మతం అనుకోండి, మానవ మతం అనుకోండి. అంతకే మహమ్మదీయ మతం, హిందూ మతం, క్రిస్టియన్ మతం, క్రైస్తవ మతం, లేకపోతే సిక్కు మతం, జిరాష్ట్రీయ మతం, ఈ మతం ఎందుకు? ఒకటే మతం, మానవ మతం. మానవత్వంతో కూడుకుంది, మానవ సమానత్వం కూడుకుంది, స్వేచ్ఛతో కూర్చుంది. అది కావాలి. అందుకనే యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలి. నా సివిల్ ముక్త కంఠంతో చెబుతున్నారు. అది చేయాలి. దాన్ని వెనకబెట్టడం కోసం కృషి చేస్తున్నారు. అది చేయడం తప్పు. ప్రిమిల, ఈరోజు చాలా విషయాలు తెలుసుకున్నాం, థాట్ ప్రొవోకింగ్ విషయాలు తెలుసుకున్నాం. యూనిఫామ్ సివిల్ కోడ్ ఎంత అవసరం కూడా తెలుసుకున్నాం. అనగానే సమాజం చాలా ముందుకు వెళుతుంది. అడ్డుపడే వాళ్ళు అలాగే ఉన్నారు. ఎందుకంటే ఈ మత ఛాందసవాదులు ఉంటారు, ఛాందస మనిషి మత ఛాందస అన్నింటిలో ఛాందసవాదులు ఉంటారు, పెద్దానికి ఛాందసవాదులు ఉన్నారు. అలాగే లైంగిక విజ్ఞానం ఉంది. ఇప్పుడు ఋతువానికి లైంగిక విజ్ఞానంగా ప్రాధాన్యత గుర్తిస్తున్నారు. కావాలని మన జీవితంలో లైంగిక విద్య ఎంత అవసరం, మనం దాన్ని తెలుసుకుంటే మన జీవితం ఆనందమే చేసుకున్నాం. పూర్వకాలం ఏదో గడిపేస్తున్నారు, అలా కాదు. ప్రతి వాళ్ళకి లైంగిక విజ్ఞానం అవసరం ఎంత ఉంది. దీనికి సంబంధించింది మన సమరం ఛానల్స్లో డాక్టర్ సమరం ఛానల్ అని ఒకటి, లైంగిక విజ్ఞానం మీద డాక్టర్ సమరం మీకోసం అని ఒకటి, అలాగే డాక్టర్ సమరం హిందీ ఛానల్, సెక్స్ ఎడ్యుకేషన్ ఛానల్, హిందీకి సంబంధించింది. ఇలా 3 ఛానల్స్ మనకు సెక్స్ ఎడ్యుకేషన్ మీద ఉన్నాయి. ఇవి చాలా ప్రాచుర్యం పొందే. కోట్ల వ్యూవర్స్ ఉన్నారు మనకి, కోట్ల వ్యూవర్స్. ఎంత లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే దిస్ ఈజ్ ఇండికేషన్ ఫర్ ది నీడ్ ఆఫ్ ది సెక్స్ ఎడ్యుకేషన్. ఆ సెక్స్ ఎడ్యుకేషన్ ప్రాముఖ్యత తెలియజేస్తూ ఎన్నో అపోహలు ఉన్నాయి, ఎన్నో భయాలు ఉన్నాయి. వాటన్నిటిని నివారిస్తూ సరైన సైంటిఫిక్ నాలెడ్జ్ ఇవ్వడం కోసం డాక్టర్ సమరంలో ఇస్తున్నాం. అలాగే డాక్టర్ సమరం మీకోసంలో ఇస్తున్నాం. హిందీలో కూడా యౌన శిక్షా కార్యక్రమాలు ఇస్తున్నాం మనం. అదే డాక్టర్ సమరం సెక్స్ ఎడ్యుకేషన్ ఛానల్ అంటాం, యౌన శిక్షా ఛానల్ దాంట్లో ఉంది. వీటన్నింటిలో కూడా మనం చక్కగా చాలా ఉన్నాయి. ప్రత్యేకంగా చెప్పవలసిన లేదు, చూడండి. ప్రతి వాళ్ళకి అవసరం ఉంది. ఒకనొకప్పుడు సెక్స్ అంటే బూతు అనే అభిప్రాయం ఉండేది. ఇప్పుడు బూతు కాదు, అది జీవితానికి అవసరం సబ్జెక్ట్ అనేది జనాలు అర్థం చేసుకున్నారు. అయితే కొంతమంది బూతుగా చెప్పేవాళ్ళు ఉన్నారు,
అది వేరే పోర్నోగ్రఫీ ఉంది, అది వేరే విషయం. కానీ మన కార్యక్రమంలో ఇచ్చేది మాత్రం పూర్తిగా సైంటిఫిక్ నాలెడ్జ్ ఇచ్చేది. సైంటిఫిక్ నాలెడ్జ్, పూర్తిగా సైంటిఫిక్ నాలెడ్జ్, శాస్త్రీయ విజ్ఞానంగా. అంతేగాని దీన్ని ఏదో రెచ్చగొట్టేది మాత్రం కాదు. ఏదో జనాల్లో లైంగిక వాంఛల్ని రెచ్చగొట్టేది కాదు. మనుషుల్లో ఉండే సమస్యలకి, వాళ్ళు నిత్యం ఎదుర్కొనే సమస్యలకి, వాళ్ళ అనే భయాలకి, అపోహలకి, వాటిలో కూడా వీటి సమాధానం ప్రత్యేకంగా ఏవేవో నేను చెప్పవలసిన లేదు. కానీ డాక్టర్ సమరం ఛానల్స్ ఈ లైంగిక విజ్ఞాన ప్రాముఖ్యతను కూడా గుర్తించి ఈ 3 ఛానల్స్ని, డాక్టర్ సమరం మీకోసం, ఎవరి శిక్షా ఛానల్, ఈ 3 ఛానల్స్ కూడా ఉన్నాయి, చూడండి. హిందీ ఛానల్ కూడా బాగానే ఉంది, ఇంకా ఎక్కువ మంది చూస్తే బాగుంటుంది. హిందీ ఫీల్డ్లో కూడా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అది చేసి ఇంకా అక్కడ కూడా సరైన నాలెడ్జ్ ఇవ్వడానికి వీలుంటుంది. అలాగే మన తక్కిన ఛానల్స్ అన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా చూస్తూ ఇంత చక్కగా అందిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. మరి అలాగే మన ఎథీస్ట్ బులెటిన్ కూడా ఇంత శ్రద్ధగా చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు చేస్తున్నాను. మరి ఈసారి సెలవు పుచ్చుకుందాం ప్రమేల. మరి వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. మరి అందరికీ జై ఇన్సాన్. జై ఇన్సాన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు ఎథీస్ట్ బులెటిన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.